ఇప్పుడు ఎంత గొప్పవాడైనా ఒకప్పుడు అనుభవం లేనివాడే. అందుకే మొదటి మెట్టు ఎక్కడానికి ఎన్నడూ భయపడకు. నీవు బాగుపడతావని జీవితం ఎన్నటికీ ఎదురు చూడదు. లేచి నీ భారాన్ని మోస్తూ ముందుకు సాగిపో. నీకు తెలియని గొప్ప శక్తి నీలో అంతర్గతంగా దాగి ఉంది. అది నీ జీవితంలో కలిగే అడ్డంకుల కంటే గొప్పదని తెలుసుకో. గెలుపు కోసం నువ్వు తొక్కే ప్రతి అడ్డదారి అది నీ పతనానికి రహదారిగా మారుతుందని గుర్తుంచుకో. ప్రశ్నించేంతవరకు అందరికీ కావాలి. మనం ప్రశ్నించాము అంటే అయిపోతాం పగవాళ్ళం. భయం ఎప్పుడూ అబద్ధమే చెబుతుంది. నిజమెప్పుడు ధర్మాన్ని పెంచుతుంది. జీవితంలో కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవడం ఎంత ముఖ్యమో కొన్ని విషయాలు మర్చిపోవడం కూడా అంతే ముఖ్యం. నీ గురించి తెలియాలంటే ఒంటరిగా వెళ్ళు. ఈ లోకం గురించి తెలియాలంటే డబ్బులు లేకుండా వెళ్ళు. సరైన సమయంలో సరైన ప్రతిఫలం నీకు అంది తీరుతుంది. ముఖ్యంగా కావాల్సింది ఓపిక పట్టడం. నీతో అవసరం ఉంటేనే నిన్ను ప్రశ్నిస్తూ, నీతో అవసరం లేదంటే నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషులను నీ జీవితంలో ఎప్పటికీ నమ్మకు. సత్యాన్ని దాచటం అంటే విత్తనాన్ని భూమిలో దాచడమే. అది ఎప్పటికైనా భూమి పొరలు చీల్చుకొని వచ్చి మరీ తన ఉనికిని చాటుకుంటుంది. ఒకే దారిలో వెళ్ళేవాడు ఎప్పటికైనా లక్ష్యాన్ని చేరుకుంటాడు. 100 మార్గాల్లో వెళ్ళేవాడు ఎప్పటికీ ప్రయాణిస్తూనే ఉంటాడు. నీ వెనక ఉంటూ నీ గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళను పట్టించుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ నీ వెనకే ఉంటారు. చూపించే అద్దాన్ని బట్టి నీ రూపం కనిపిస్తుంది. నీలో ఆలోచనలను బట్టి నీ భవిష్యత్తు ఉంటుంది. ఆలోచించే మనిషికి ఆవేశం ఉండదు. ముందు చూపు లేని వారికి ఆలోచన ఉండదు. పుస్తకాలు చదివితే జ్ఞానం వస్తుంది. మనుషులను చదివితే లోకజ్ఞానం వస్తుంది. సమాజంలో బ్రతకాలంటే జ్ఞానంతో పాటు లోకజ్ఞానం కూడా ఉండాలి. మనిషి తన సంతోషాన్ని వస్తువుల్లో వెతకడం మొదలుపెట్టినప్పటి నుంచి నిజమైన సంతోషం కనిపించకుండా పోయింది. మానవ రూపం దాల్చిన భగవంతుడైనా సరే బాధను అనుభవించే తీరాల్సిందే. అందుకే బాధపై దృష్టి సారించకుండా వాటి పరిష్కార మార్గాలను అన్వేషించాలి. మంచి ఆలోచన, సరైన ముందుచూపు లేని వారిని జీవితంలో సమస్యలు అడుగడుగునా చుట్టుముడతాయి. మనం నవ్వితే ఏడుస్తుంది, ఏడిస్తే నవ్వుతుంది ఈ లోకం. ఎవరిని పట్టించుకోవద్దు. నీకై నీవు బ్రతుకు. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి 100 అబద్ధాలు వెతుక్కోవాలి. కానీ నిజం చెప్పడానికి ధైర్యం ఉంటే చాలు. గర్వంతో ఉంటే సన్నిహితులను కోల్పోతాము. ఈర్ష్యతో ఉంటే స్నేహితులను కోల్పోతాము. కోపంతో ఉంటే మనల్ని మనమే కోల్పోతాం. నేను అనే అహం, అతను అనే ఈర్ష్య, నాది అనే అత్యాశ మనిషిని ప్రశాంతంగా బ్రతకనివ్వవు. అర్హతతో సంబంధం లేకుండా మనం అందరికీ గౌరవం ఇస్తున్నామంటే అది మన ఆత్మగౌరవానికి నిదర్శనం. నిజాయితీగా ఉండాలి, కానీ నిశ్శబ్దంగా ఉండిపోకూడదు. మౌనంగా ఉండాలి, కానీ మాట పడకూడదు. విలువలేని చోట నోరు విప్పకూడదు, కానీ అవసరం ఉన్న చోట నీ కోసం నువ్వు వాదించుకోవాలి.